తిరుమలలో లడ్డూ విషయంలో ఏదైతే కల్తీ నెయ్యి వాడారు అని గత కొద్ది రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయాడు. ఎందుకనంటే ఈ నేతి విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవం. దాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేసే కొద్దీ ప్రజల్లో తిరుగుబాటు అనేది పెరుగుతుంది. కాబట్టి ఏం చేసైనా దీని నుంచి తప్పించుకోవాలని మొన్న ప్రెస్ మీట్ పెట్టి అది కూడా తాను పిలిచిన కొంతమందికి మాత్రమే ప్రవేశం. విచిత్రం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి ఒక నోటు విడుదల చేశారు. ప్లేసు సరిపోవటం లేదంట, కాబట్టి పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి. మీ వెంట ఫోటో సంబంధించిన కెమెరాలు కానీ వీడియోకి సంబంధించిన కెమెరాలు కానీ తీసుకురావాల్సిన అవసరం లేదు. మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఫీడ్ మొత్తాన్ని మేమే ఇస్తామని చెప్పారు. అంటే వాళ్ళు కట్లు పేస్ట్లు అన్నీ చేసుకుని అప్పుడు ఇస్తారనమాట. కేవలం ప్రశ్నలు ఏవైనా అడగాలంటే మాత్రమే మీరు రండి. మీరు ఏమీ పట్టుకురావద్దు. కెమెరా పట్టుకురావద్దు, ఫోటో కెమెరా పట్టురావద్దు, వీడియో కెమెరా పట్టురావద్దు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి లైవ్ ఇస్తే దొరికిపోతాననే భయం. అయినప్పటికీ అని దొరికిపోయడం కూడా వేరే విషయం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తానన్నాడు కదా, సిబిఐ ఎంక్వైరీ కోరుతూ లేఖ రాస్తాడని అందరూ భావించారు. ఆల్రెడీ విజిలెన్స్ విచారణ నుంచి ధర్మారెడ్డి పారిపోయాడు. విజిలెన్స్ విచారణ ఆపాలని చెప్పి హైకోర్టుకు పరిగెడితే కోర్టు అందుకు ఒప్పుకోవాలా. ఇప్పుడు విజిలెన్స్ విచారణ ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కోరలా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? దర్యాప్తు సంస్థతో సిబిఐ విచారణ కోరతానన్నాడు. కానీ ఎక్కడా కూడా తాను విచారణ చేయించాలని కోరలేదు. చంద్రబాబు తిరుమలను అప్రతిష్ఠ చేశాడు, చంద్రబాబు నాయుడు అయి మొత్తం చేశాడు, నాకేమీ సంబంధం లేదు, మీరు చంద్రబాబు నాయుడిని అడగండి, ఇవే తప్ప అందులో ఎక్కడా రాయలా. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక గుంటనక్క తెలివి వాడాడు. ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ వాడాడు. మీరు ఆశ్చర్యపోయినా నిజం. నరేంద్ర మోదీని జగన్మోహన్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఏమనో తెలుసా? గత టీటీడీ బోర్డు మెంబర్లలో బీజేపీ వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని నియమించాలని కేంద్ర మంత్రులే సిఫారసు చేశారు, వాళ్ళ సిఫారసుల మేరకే నేను వాళ్ళని నియమించాను అని లేఖలో రాశాడు. అసలు లేఖలో బీజేపీ నియమించిన వాళ్ళు లేదా బీజేపీకి చెందిన వాళ్ళు ఉన్నారు అని ఎందుకు రాయాల్సి వచ్చింది? అసలు ఈ విషయానికి బీజేపీ వాళ్ళు బోర్డులో ఉండటానికి ఏంటి సంబంధం? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇండైరెక్ట్గా మీ వాళ్ళ పాత్ర కూడా ఇందులో ఉంది, మీరు దీన్ని సెటరైట్ చేయకపోతే వాళ్ళు కూడా ఆ ఫలితం అనుభవించాల్సి ఉంటుంది బోర్డు మెంబర్లుగా అని జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు నరేంద్ర మోదీని. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీని బ్లాక్మెయిల్ చేశాడు. పైగా ఏమన్నాడో తెలుసా? ఈ వ్యవహారం అంతా బోర్డు మెంబర్లే చూసుకుంటారు, నెయ్యి కానివ్వండి, ఇతర సరుకులు కానివ్వండి, టీటీడీకి వచ్చేది ఈ వ్యవహారం మొత్తం కూడా బోర్డు మెంబర్లే చూసుకుంటారు. ఆ బోర్డు మెంబర్లలో మీ బీజేపీ బోర్డు మెంబర్లు కూడా ఉన్నారు, వాళ్ళే ఇవన్నీ చూసుకున్నారు, ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. అది అసలు పాయింట్. నాకు దానికి సంబంధం లేదు, బోర్డు మెంబర్లు చూసుకున్నారా, బోర్డు మెంబర్లో ఎక్కువ మీ బీజేపీ వాళ్ళే ఉన్నారు, అయితే ఆ కల్తీ వాళ్ళే చేశారేమో అడగని, మాకు సంబంధం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా అదే చెప్పింది. మీ బీజేపీ వాళ్ళ పాత్ర ఏమైనా ఉందేమో అడగండి, మాకు ప్రభుత్వానికి అయితే సంబంధం లేదు, అంటే ప్రభుత్వానికినో ఆ నేతి కల్తీకి సంబంధం లేదు, అసలు మేము దాని జోలికి పోము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఇప్పుడు రాజకీయ వర్గాలన్నీ విస్మయం వ్యక్తం చేశాయి. బోర్డు మెంబర్లను నియమించింది జగన్మోహన్ రెడ్డి, అనుకున్న దానికంటే ఎక్కువ మందిని నియమిస్తే హైకోర్టు అక్షంతలేసింది. సరే అది పక్కన పెడదాం. సాధారణంగా కొంతమంది సిఫారసుల మీద బోర్డు మెంబర్లుగా నియమించబడతారో తెలుసు, అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ సత్యమే. జగన్మోహన్ రెడ్డి చేయలేదా ప్రయత్నం? గతంలో సుప్రీంకోర్టు ఆ ప్రధాన న్యాయమూర్తికిను అలాగే నాడు ఆ సిబిఐ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇద్దరికి 2 బంపర్ ఆఫర్లు ప్రకటించాడు. ఏమన్నా తెలుసా? మీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, టీటీడీలో బోర్డు మెంబర్లుగా అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళిద్దరికి రాయబారం పంపాడు. ఎవరికి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, సిబిఐ డైరెక్టర్కి. ఎందుకు పంపాడు? జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి. పంపితే వాళ్ళిద్దరూ అత్యున్నత స్థానంలో ఉన్నారు కాబట్టి ఇద్దరూ కూడా తిరస్కరించారు. మాకు రాజకీయ పదవులతో సంబంధం లేదు, మా నుంచి ఎవరికి పదవులు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు తిరస్కరిస్తే జగన్మోహన్ రెడ్డి అన్నీ మూసుకుని అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్లు నియమించాడు, మిగతా వాళ్ళని నియమించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. బీజేపీ వాళ్ళు చెబితే నియమించాను అని చెప్తున్నావు, ఎందుకు నియమించావు? నువ్వు ఆ రోజే తిరస్కరించవచ్చు కదా, కానీ తిరస్కరించలేవు. ఎందుకు? నీ కేసులు భయం. ఒక కేంద్ర మంత్రి బాబు ఇదిగో పలానా వ్యక్తికి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు తిరస్కరించవచ్చు. ఎందుకు తిరస్కరించలా? ఎందుకంటే నీ మీద కేసులు ఉన్నాయి,
కేంద్ర మంత్రిని కాదంటే ఎక్కడ కేసులు ముందుకు గదులుతాయో, ఎక్కడ నిన్ను బొక్కలో వేస్తారని నీకు భయం. మరి ఈ రోజు ఏం చేసావు? మీ బీజేపీ వాళ్ళే చేశారని ఇండైరెక్ట్గా వాళ్ళ మీద ఎలిపెట్టి చూపిస్తున్నావు. ఎందుకని? నింద మొత్తం బీజేపీ మీద వేస్తే ఆల్రెడీ కూటమిలో వీళ్ళు భాగస్వామ్యం కాబట్టి చంద్రబాబు నోరు వాళ్ళే మూయిస్తారు. చంద్రబాబు మాట్లాడటం మానేస్తే హిందువులు కూడా సైలెంట్ అవుతారు. ఇది జగన్మోహన్ రెడ్డి దొంగ తెలివి. ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే, హిందువులు ఏ నేత మాట వినే పరిస్థితి ఉండదు. అక్కడ చంద్రబాబు గారా, నరేంద్ర మోదీ, ఇంకొకళ్ళ వాళ్ళ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగిందనుకున్నా, వాళ్ళు పూజించే దేవుడికి అప్రతిష్ట జరిగిందన్న వాళ్ళు ఎవరిని కేర్ చేయరు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆ విషయం తెలియదేమో. జగన్మోహన్ రెడ్డి దొంగ తెలివి చూసారా? బీజేపీని కూటమిలో ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నోరు మూయించి అక్కడి నుంచి ఇష్యూ మొత్తాన్ని సైలెంట్ చేయాలి. అందుకేం చేయాలా? బీజేపీని బ్లాక్మెయిల్ చేయాలి. అదే చేశాడు. దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది, ఒకసారి చూపిస్తా చూడండి. టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్లే ఎక్కువ, వారంతా కేంద్ర మంత్రుల సిఫారసు చేసిన వాళ్లే. ప్రధానికి లేఖలో జగన్ వ్యాఖ్య. నెయ్యి సరుకుల కొనుగోళ్లపై టీటీడీ సభ్యులకే పూర్తి అవగాహన. టీటీడీ సభ్యులంటే బీజేపీ వాళ్ళని అర్థం. అక్కడ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నాడు. తిరస్కరించిన నెయ్యిని లడ్డూలో వాడలేదు, బాధ్యత లేకుండా చంద్రబాబు వ్యాఖ్యలు. దీంతో లడ్డు ఆ పవిత్రతపై సందేహాలు. దేశం యావత్తు మిమ్మల్ని చూస్తుంది. ఎవరిని? నరేంద్ర మోదీని. మీరు ఏదో ఒకటి మాట్లాడిపోతే నా కొంప మునిగిపోయేటట్టుందనేది ఆయన ఉద్దేశం. పాపం భక్తుల్లో విశ్వాసం పునరుద్ధరించండి 8 పేజీల లేఖలో మాజీ సీఎం. సో ఇక్కడ చూడండి, బెదిరింప, బ్లాక్మెయిల్. ప్రధానికి జగన్ లేఖపై సర్వత్రా విస్మయం. సిబిఐ లేదా న్యాయ విచారణ కోరలేదేం? జగన్మోహన్ రెడ్డిని అడిగేది అదే. నువ్వు అన్నావు కదా విచారణ కోరతామన్నావు కదా, సిబిఐ విచారణ ఎందుకు నరేంద్ర మోదీని నువ్వు కోరలా? సిబిఐ విచారణ ఎందుకు కోరలా? లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి అని చెప్పి ఎందుకు కోరలా? లేదా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో దీని మీద ఒక ప్రత్యేక కమిటీని వేయండి, ఒక విచారణ కమిటీని వేయండి అని నువ్వు ఎందుకు కోరలా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. పాపం ఈ విషయం తెలియక నీ పేటీఎం బ్యాచ్ నువ్వు లేఖ రాసేవనుకుంటే వాళ్ళు విచారణ కోరేవనుకుంటున్నారు. పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో ఏమనుకున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు అంటే సిబిఐ విచారణ కోరాడు అనుకున్నారు. అరే బాబు, మీ అన్న సిబిఐ విచారణ కోరలా. అసలు విచారణ అనే పదాన్ని ఆ లేఖలో ఎక్కడ వాడలా. ఏమన్నాడంటే, ఇందులో మీ బీజేపీ వాళ్ళే ఉన్నారు, అన్నీ వాళ్ళకే తెలుసు, మీరు మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అపవిత్రం చేసేసాడు, అసలు ప్రభుత్వానికినో టీటీడీకి సంబంధం ఉండదు అంటే ఆ రోజుల్లో నాకు టీటీడీకి సంబంధం లేదు, ఇవి రాశాడు. పాపం ఇది తెలియక పేటీఎం బ్యాచ్ గుడ్డలు చించేసుకుంటున్నాయి. ఏమని? మా అన్న లేఖ రాశాడు, మా అన్న లేఖ రాశాడు. ఏం రాశాడు లేఖలో? విచారణ రాయలా. నిజంగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, దీంట్లో నా పాపం లేదు, నేనేం చేయలేదు, ఇదంతా రాజకీయ కుట్రని నీకు నమ్మకం ఉంటే, కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి నువ్వు మొదటి పాయింటే తిరుమల లడ్డు వ్యవహారంపై ఇమీడియట్గా సిబిఐ విచారణ జరిపించండి అని నరేంద్ర మోదీకి ఒక పాయింట్ పెట్టాలి. నువ్వు సిబిఐ విచారణ జరిపించమని ఒక పాయింట్ పెట్టాలా? లేదా సిట్టింగ్ ఏదో ఒక న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఒక పాయింట్ రాయాలి. నువ్వు ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదు? అసలు విచారణ అనే పదాన్ని నీ లేఖలో ఎందుకు తీసేసావు? పాపం ఇది తెలియక నీ పేటీఎం బ్యాచ్ ఎగిరేస్తానే సోషల్ మీడియాలో. అది తెలిస్తే వాళ్ళు గుండా సత్తారు. వాళ్ళేమనుకుంటున్నారంటే, నువ్వు సిబిఐ విచారణ కోరావంటే నువ్వు తప్పు చేసి ఉండవులే అనుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కోరినా దొంగే. ఎందుకని నేను చెప్తా. వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదట సిబిఐ విచారణ కోరింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. గెలవగానే సిబిఐ విచారణ వద్దు అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కోరమని అడిగేది? ఇలాంటి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేసేది? పైకి డంబీరాలు పలుకుతాడు. వివేక హత్య కేసులు అదే చేశాడు. ఎన్నికలు కాబట్టి సిబిఐ విచారణ కావాలి అంటే, ఓహో పాపం జగన్మోహన్ రెడ్డికి నిజంగా వాళ్ళ చిన్నానంటే ఎంత ప్రేమో, సిబిఐ విచారణ డిమాండ్ చేశాడు అనుకున్నారు ప్రజలు. అసలు రూపం ఎప్పుడు బయటపడింది? నువ్వు గెలిచాక బయటపడింది. తోచు సిబిఐ విచారణ వద్దు. ఎందుకు వద్దు? ఎందుకు వద్దు అంటే చంపింది వాళ్ళే కాబట్టి. అవినాష్ రెడ్డి ఎవరు? భాస్కర్ రెడ్డి ఎవరు? సిబిఐ నోటీసులు నీకు కూడా ఇచ్చింది కదా, నీ ఓఎస్డీకి నోటీసులు ఇచ్చింది కదా, భారతీరెడ్డి పిఏకి ఇంట్లో పనిచేసేవాడికి నోటీసులు ఇచ్చింది కదా. అందుకని సిబిఐ విచారణ వద్దు. ఇప్పుడు కూడా ఎందుకు సిబిఐ విచారణ కోరలేదో తెలుసా? దొరికిపోతాననే భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అందుకని ఈరోజు ఈ బ్లాక్మెయిలింగ్ జగన్మోహన్ రెడ్డి డ్రామా. దీనికి సంబంధించిన వార్త చూపిస్తా. ఇది ఇక్కడ చూడండి. బెదిరింప, బ్లాక్మెయిల్ అనేది చూడండి. ప్రధాని లేఖపై సర్వత్రా విస్మయం. శ్రీవారి లడ్డీ కల్తీ నెయ్యిపై దర్యాప్తు ప్రస్తావనేది చంద్రబాబుపై దుష్ప్రచారమే. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో అపవిత్ర నెయ్యి వినియోగించిన పరిణామం కోట్లాది మంది భక్తుల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు చూశాక తన రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎం జగన్ గందరగోళంలో పడ్డారా? దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, అర్థం కాక
అయోమయానికి గురయ్యారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. గత శుక్రవారం ఎంపిక చేసుకుని పిలిపించుకున్న మీడియా ప్రతినిధుల ముందు ఈ వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేసిన ఆయన, ఇందాకే చెప్పా ఎవరిని పిలిచాడో నేను చెప్పా, కెమెరాలు ఎవరో తీసుకురాకుండా రమ్మని చెప్పాడు విలేకరులని. విచారణకు డిమాండ్ చేశాడు కదా, కానీ లేఖలో ఎక్కడ విచారణ మాట్లాడాలో చూడండి, అదే రాశారు ఇక్కడ. ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. పైగా టీటీడీ బోర్డులో అత్యధిక సభ్యులు బీజేపీ వారేనని, వారిని మోదీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులే సిఫారసు చేశారని ప్రస్తావించడం బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తుందని, ఈ ఘోరం వెనక మీ వాళ్ళు కూడా ఉన్నారని, బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సో అది అసలు కదా. ఇక్కడ ఇదిగో చూడండి, తలా పాపం తిలా పిడికడ అన్నట్టు అలాగే సరే జరిగింది ఏదో జరిగిపోయింది, అందులో మీ బీజేపీ వాళ్ళు నియమించిన బోర్డు మెంబర్లు కూడా ఉన్నారు కాబట్టి ఈ పాపమేక అందరిది అనుకుని దీన్ని ఎలాగోలా మీరే క్లోజ్ చేయాలని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి ఆవేదన. ఆ ఉద్దేశంతోనే బ్లాక్మెయిలింగ్కి దిగాడు. బోర్డు మెంబర్లను మీరే చెప్పారు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళే మొత్తం చూసుకున్నారు అంటే ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయటం. మరి ఇది బీజేపీకి అర్థమవుతుందో లేదో మనకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇండైరెక్ట్గా బీజేపీని బ్లాక్మెయిల్ చేశాడు. ఎక్కడా కూడా విచారణ చేయాలని డిమాండ్ చేయలేదు. సిబిఐ విచారణ అనే పదాన్ని వాడలేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ అనే పదాన్ని వాడలేదు. కేవలం చంద్రబాబు నాయుడు చూసి ప్రచారం చేశాడు, చంద్రబాబు నాయుడు పాపం చేశాడు, చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు, ఎంతవరకు చంద్రబాబు మీద పడి ఆడవటం తప్ప ఆ లేఖలో ఎక్కడా కూడా విచారణకు డిమాండ్ చేయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం నిజమేనని చెప్పి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది.